తప్పు చేస్తే తొక్కి పట్టి నార తీస్తాం అన్న ఆవేశం స్టార్ డైలాగులు చాలా సందర్భాల్లో మనం విన్నాం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డికి సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆవేశానికి ఫుల్ స్టాప్ పెట్టేసి వినయ విధేయతలతో, ఎవరికి విధేయతలతో, మన చంద్రబాబు నాయుడు గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి వినయ విధేయతలతో ఉన్నారు. అయితే ఆవేశం తగ్గించుకోవడం మంచిదే కదా, ఆలోచన కూడా పెంచుకోవాలి. ఆవేశం తగ్గించుకున్నారు, బాగానే ఉంది. కానీ ఆవేశం అనేది ఎప్పుడు తగ్గించుకుంటారు, ఏ సందర్భంలో తగ్గించుకుంటారంటే ఆవేశం మళ్ళీ పెరుగుతుంది ఎప్పుడంటే వైసీపీ విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ సందర్భంలో ఆవేశం వెంటనే పెరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు విషయంలో వస్తే ఆవేశం పాల పొంగుల కిందకి దిగిపోతుంది. అయితే తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఆయన ఎంత ఊగిపోయారో, సనాతన ధర్మ పరిరక్షకుడిగా నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి ఆయన ఎంత దీన్ని అంటే కఠినంగా మాట్లాడారో అందరూ చూశారు. అయితే ఈయన హిందూ ధర్మ పరిరక్షకుడిగా చాలా అన్ని విషయాల్లో పకడ్బందీగా ఉంటారని అనుకుని చాలామంది పప్పులో కాలేశారు. అయితే తిరుపతి ఇప్పుడు ఈ వ్యవహారంలో, ఏ వ్యవహారంలో, మరణాల వ్యవహారంలో మొదట చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి బయలుదేరారు. ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళొచ్చు. అసలు ఈయన ప్రోగ్రాము ఆయనతో కాకపోతే అసలు లేనే లేదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి క్షతగాతుల్ని, చనిపోయిన కుటుంబాలని, అక్కడ వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారని తెలియగానే, వార్తలు రాగానే ఈయన కూడా ఆ క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డికి వచ్చేస్తుందేమో భయంతో ఆదరాబాద్గా ఈయన కూడా బయలుదేరి ఆయనకన్నా ముందే వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రకటన చేశారు. ఇది బాధ్యత తీసుకోవాల్సిన విషయం. అందరూ బాధ్యత తీసుకోవాలి అని చెప్పారు. బాధ్యత తీసుకోవాలి, అందరూ కరెక్టే. అయితే ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు తీసుకోవాలి. ఆ బోర్డు పాలక మండలి తీసుకోవాలి, ఈవో తీసుకోవాలి, చైర్మన్ తీసుకోవాలి. అయితే ఆ తర్వాత ఆయన ఏదో చెప్పేశారు, వచ్చేసారు. ఆ తర్వాత పిఠాపురంలో ఒక ప్రకటన చేశారు. టీటీడీ పాలక మండలి అలాగే ఈవో ఇతర సిబ్బంది కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని ఒక ప్రకటన చేస్తారు. క్షమాపణ చెప్పాలి, కరెక్టే. క్షమాపణ చెప్పాలనగానే వెంటనే టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారు, ఈయన ఒకనొకప్పుడు ఒక సందర్భంలో ఏమన్నారంటే, ఈ 5 సంవత్సరాలలో, అంటే ఏ 5 సంవత్సరాల్లో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నేను తిరుపతే పోలేదు అని చాలా గొప్పగా చెప్పుకున్నారు. అంటే తిరుపతి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరుంటారో చూసుకుని కూడా వెళ్తారనమాట ఈయన. అంటే తమ అనుకూల వర్గీయుడైన, తమ కుల నాయకుడైన వ్యక్తి ఉంటే తిరుపతి వెళ్తాడు ఈయన. లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డో, లేకపోతే జగన్మోహన్ రెడ్డో, లేకపోతే పివి నరసింహారావు, లేకపోతే ఎవరైనా సరే, లేకపోతే మిగతా పార్టీ నాయకులు కానీ, లేకపోతే మిగతా కులాలకు చెందిన వ్యక్తులు కానీ ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన తిరుపతే వెళ్ళడంట. అంటే తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా అది మాకు సంబంధించినది, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అన్నీ చేస్తాం, అధికారంలో లేనప్పుడు అటువైపు చూడం అని గర్వంగా ప్రకటించుకున్నారు. అయితే టీటీడీ చైర్మన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన అసలు టీటీడీ చైర్మన్గా ఎందుకు నియమించారో చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు క్రిస్టియన్ అనో, లేకపోతే హిందూ ధర్మానికి వ్యతిరేకనో, హిందూ మతానికి వ్యతిరేకతను ఏదో విధంగా వాళ్ళ మీద రకరకాల విష ప్రచారాలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకునేవారు. అయితే ఈయన టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఈ సంఘటన జరగడంతో పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ పాలక మండలి అంతా కూడా క్షమాపణ చెప్పాలని చెప్తే ఈయన వెంటనే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఇలా డిమాండ్ చేశారు కదా, అంటే ఎవరో ఏదో అంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటూ దాటవేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎంత ఒత్తిడి వచ్చిందో తెలియదు, కానీ తర్వాత క్షమాపణ చెప్పారు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు రైల్వే యాక్సిడెంట్ అనేది జరిగితే రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేశారు. చాలా సందర్భాల్లో ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ, లేకపోతే ఇంకో సందర్భం జరిగినప్పుడు కానీ ఆ రాజీనామాలు చేయడం కానీ, లేకపోతే ఏదైనా చేసేవారు. మరి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఈ బిఆర్ నాయుడిని రాజీనామా చేయమని అడిగే దమ్ము కానీ, లేకపోతే మిమ్మల్ని తప్పించేస్తున్నామని చెప్పే సాహసం కానీ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే వీళ్ళకు దన్ను ఈ పచ్చ ఛానల్సే కాబట్టి, బిఆర్ నాయుడు కూడా ఒక పచ్చ ఛానల్స్కి అధిపతి కాబట్టి ఈయన్ని తప్పించే ధైర్యం వీరు చేయలేరు. అలాగే క్షమాపణ చెప్పాలి
అని మాత్రమే డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ తొక్కిపట్టి నార తీస్తామని ఆవేశంగా ఆ రోజు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు అదే ఆవేశంతో ఊగిపోయి మరలా బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పాలక మండలి అంతా కూడా రాజీనామా చేయాలని అడిగే దమ్ము ఉందా? లేదు. ఎందుకంటే అలా అడిగిన మరుక్షణమే అసలు అడగకముందు క్షమాపణ చెప్పమంటేనే వాళ్ళెవరో చెప్తే అడిగితే నేను క్షమాపణ చెప్పడం ఏంటంటే దాట వేసిన బిఆర్ నాయుడు మరి రాజీనామా చేయి నువ్వు తప్పుకో అంటే తప్పుకుంటాడా? వెంటనే పవన్ కళ్యాణ్ మీద రివర్స్లో తమ పచ్చ ఛానల్స్లో అటాకింగ్ మొదలు పెడతారన్న సంగతి పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. ఎందుకంటే గతంలో ఈ చాలా ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పచ్చ ఛానల్స్ తెలుగుదేశం మీడియా అంతా కూడా నన్ను నా కుటుంబాన్ని బజారుకి ఇచ్చారని ఆ రోజు మొత్తుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళతో చట్టపట్టాలు వేసుకుని వాళ్ళు చెప్పినట్టు చెప్పు చేతల్లో నడుచుకుంటూ ఆయన ముందుకు సాగిపోతారు. ఎందుకంటే రాజకీయం కాబట్టి. మరి ఈ రోజున ఇంత ఘోరం జరిగిన తర్వాత ఆ పాలక మండలిని రద్దు చేసే క్రియ కానీ లేకపోతే మీరు రాజీనామా చేయండి అనే అడిగే దమ్ము కానీ వీళ్ళకి ఉందా? ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ వీళ్ళ మీదే ఆధారపడి ఉంటాయి. ఈ పచ్చ ఛానల్స్ నడిపించే ప్రక్రియ మీదే ఆధారపడి ఉంటాయి. వీళ్ళు ఎలా చెప్తే అలాగా వీళ్ళు నడవాల్సిందే. ఒకానొక సందర్భంలో పలానా మంత్రిగా ఎవరుండాలి, పలానా శాఖను ఎవరికి ఇవ్వాలని ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు సూచనలు చేసి వీళ్ళకి సలహాలు ఇచ్చారు. కాబట్టి మరి వీళ్ళు చెప్పినట్టు వినకపోతే మళ్ళీ తిరిగి రివర్స్ అటాకింగ్లో మొదలు పెడతారన్న సంగతి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలుసు. మరి వైసీపీ ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా తొక్కిపట్టి నార తీస్తామని పలికిన పవన్ కళ్యాణ్ మరి ఈరోజు ఏ నార తీస్తున్నారు? జనపనారా, గోగునారా, తాటినారా? సమాధానం చెప్పాలి కదా.